ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ పాదయాత్రగా సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ మేరకు ముందుగా ఆయన ఖైరతాబాద్లోని హనుమాన్ ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు. నెల రోజుల క్రితమే విచారణ రావాలని సిట్ కోరిందని బండి సంజయ్ తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కూడా సిట్ అధికారులకు అందజేస్తున్నానని అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్లో ఎక్కువ ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలోనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో పాటు సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను కాపాడుతుందంటూ వస్తుందని అన్నారు. ఇదంతా టైం పాస్ వ్యవహారంలా కనిపిస్తుందని ఆరోపించారు. కేసులో కీలక ఆధారాలు ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య దోస్తీ ఉంది కాబట్టే కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వెంటనే సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల రోజుల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ